పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి సమీపంలో అక్రమాలకు గురైన కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాలపై విచారణ జరిపించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ స్థలాలు కాపాడాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ రాజును కలిసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ స్థలాల్లో కొందరు కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాలు అప్పనంగా కాజేస్తున్నారన్నారు. అటువంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. అలాగే ప్రధాన మార్కెట్ ఏరియాలో నిర్మించిన ఫుట్పాత్లు వినియోగంలోకి తీసుకురావాలని, ట్రాఫిక్ ఇబ్బందులు దూరం చేయాలని విన్నవించారు. ఇది దాసిగా తక్షణమే చర్యలు చేసుకోవాలని కూడా కలెక్టర్ను కోరారు. ఆయన వెంట సిపిఐ నాయకులు తదితరులు ఉన్నారు. ఏర్పడ్డది పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చిండు. అట్లే ఓపెన్ ల్యాండ్ ప్రజల అవసరాల కొరకు కానీ, కమ్యూనిటీ పర్పస్ కానీ, ఆట స్థలం కానీ, ఇట్లా స్కూల్ కొరకు కానీ ఇట్లా వదిలేసి ఆ 6 గుంటల స్థలాన్ని మొన్న 11 తారీఖు 11/2020 సంవత్సరం, ఒక 2 సంవత్సరాలు కూడా కాదు, ఇంకో సంవత్సరం అయిపోయింది దాదాపు. ఒక వ్యక్తి ఎవరో కబ్జా చేసి అక్కడ ఆ మధ్యలో ఒక రోడ్డు కూడా ఉన్నది. అయితే సిమెంట్ దుకాణం రీమ్స్ ఆసుపత్రి, ఓంప్రకాష్ సిమెంట్ బిర్లా గోదాం ఉన్నది, పక్కన రీమ్స్ ఆసుపత్రి కాంపౌండ్. ఆ కాంపౌండ్ 6 గుంటలు కబ్జా చేయడం వలన ఇలా ప్రజల అవసరాలకు ఇలా కాకుండా చేయడం జరిగింది. దాన్ని ఫిట్నెస్ కానీ ఇంక ఇతర అవసరాల కొరకు వాడుకోవాలి. ఒక వ్యక్తి దాదాపు 6 కోట్ల విలువైన స్థలం అది కబ్జా చేసి ఆ రోడ్డు మధ్యలో ఒక చిన్న సిమెంటు ఇటుకలతో గుడిసె కట్టి అక్కడ కంకర్లు అవి ఇవి పెట్టి ఒక వ్యాపారం చేసి కబ్జా కింద తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా 2020 కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ పెట్టిలు కానీ పెండింగ్ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఇలా కలెక్టర్ గారికి, మరి రాజర్షి గారికి మేము దరఖాస్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కూడా మరి డ్రైనేజ్ ఏదైతే ఫుట్పాత్ కొరకు నిర్మించిందో ఆ డ్రైనేజ్ మీద పాదచారులకు నడవకుండా వ్యాపారస్తులు మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నారు. కొందరు బోర్డింగ్లు పెడతా ఉన్నారు, కొందరు పిల్లర్లు వేస్తూ ఉన్నారు, కొందరేమో ట్రేలాలు పెడతా ఉన్నారు. రకరకాల ప్రజలకు నడవకుండా ఆదిలాబాద్ నేతాజీ చౌక్ నుండి అంబేద్కర్ నుండి గాంధీ చౌక్ వరకు అసలు అక్కడ పాదయాత్ర నడవడానికి కూడా వీలు లేకుండా చేయడం జరిగింది. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వెంటనే ఆ మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ గారు